నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశం: హిల్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం. నందికొండలో బ్యాటరీ బస్సుల సందడి. నాగార్జున సాగర్లో మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఇక కేసులే. నాగార్జున సాగర్ రిజర్వాయర్లో 27 లక్షల చేప పిల్లలు. హిల్ కాలనీ ఆఫీసర్స్ క్లబ్ దీనగాథ. మళ్ళీ పాత భవనంలోకే పైలాన్ పోస్టాఫీస్. నందికొండలోని సమస్యలను పరిష్కరించే దిశలో రోటరీ క్లబ్. హిల్ కాలనీలో వల్లభాయ్ పటేల్ జయంతి. బుద్ధవనాన్ని సందర్శించిన అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేద్కర్. నిండు కుండలా కనువిందు చేస్తున్న నాగార్జున సాగర్ డ్యామ్ రిజర్వాయర్. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేప కళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా. ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా. ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ గారి చొరవతో ఆయన ప్రత్యేక నిధుల నుండి ఈ యొక్క రోడ్డును మసీదు దగ్గర నుంచి బాలవిహార్ వరకు సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన నల్లగొండ జిల్లా మాజీ జెడ్పీటీసీ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి గారు. నందికొండలో గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ బస్సులు హల్చల్ చేస్తూ ఉన్నాయి. నల్లగొండ నుంచి మాచర్ల నుంచి నల్లగొండ నడిచే ఈ బస్సులు వివరాలులోకి వెళితే, పేరండి రఘుపతి. ఎంతకాలం నుంచి డ్రైవ్ చేస్తున్నారండి? 3 months అవుతుంది సార్. 3 months. అసలు మీ సర్వీస్ ఎంత అండి? సర్వీస్ 5 years సార్. 5 years. దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఎంత? 15 days సార్. 15 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందండి ఈ బస్సు డ్రైవింగ్, డీజిల్ బస్సు డ్రైవింగ్? బస్సు డ్రైవింగ్ బాగుంటుంది సార్. డీజిల్ బండి కంటే బాగుంటుంది. ఇది తేలిగ్గా ఉంటుందా? అవునండి, బాగుంటుంది. ఓకే. అయితే ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి ఈ బస్సు? 300 kilometers. 300 kilometers. అంటే డిపోలో పెట్టుకుని మీరు బయలుదేరితే మళ్ళీ డిపోకి వెళ్ళే వరకు మళ్ళీ ఛార్జింగ్ అవసరం లేదు? అవసరం లేదు సార్. అక్కడ వెళ్ళి మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ 1 hour 1.5 పెట్టుకోవాలి. 1 hour 1.5 hour పెట్టుకోవాలి ఛార్జింగ్. పెట్టుకుంటే మొత్తం 300 kilometers మళ్ళీ డ్రైవింగ్ చేయొచ్చు. అవునండి. మొత్తం ఎన్ని బస్సులు వస్తున్నాయండి మన డిపోలో? ఎక్కడ సార్? నల్గొండ డిపోలో ఎన్ని బస్సులు ఉన్నాయి? నల్గొండ డిపోలో 77 బస్సులు ఉన్నాయండి. అందులో ఈవీ బస్సులు ఎన్ని? మొత్తం ఈవీ బస్సులు 77. 77 బస్సులు వచ్చినాయి. ఇవన్నీ వచ్చి ఎంతకాలం అవుతుంది? 3 months 4 months అవుతుంది.
నా పేరు నాగిరెడ్డి, పైలాండ్ బస్ స్టాండ్ కంట్రోలర్ అని. ఇప్పుడు మనకు ఈవీ బస్సులు ఒక 5 బస్సులు వచ్చేసినాయి మాచర్లకు, నల్గొండ టు మాచర్లకు. కానీ చాలా బాగున్నాయని ప్రజలు అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మంచిగా ఎక్కుతూ ఉన్నారు. దాంట్లో కూడా మంచి సౌకర్యవంతంగా ఉన్నాయి బండ్లు వాళ్ళకు. ఇప్పుడు ఇవి కాక మళ్ళీ పాతవి కూడా, పాత షెడ్యూల్ కూడా అవి కూడా నడుస్తూనే ఉన్నాయి. పాత బండ్లు, ఆర్డినరీ బండ్లు అవి దాంట్లో ఎక్కుతున్నారు, దీంట్లో ఎక్కుతున్నారు, బాగానే ఎక్కుతున్నారు. ఇక్కడ ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మా ఆర్టీసీ తరఫుకెళ్ళి మిమ్మల్ని వేడుకుంటున్నాము, కోరుకుంటున్నాము. కానీ చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా నాతో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, సార్ బస్సులు వేయించారు బాగున్నాయి, ఇప్పుడు ఈ బస్సులు ఇంతకుముందు బస్సుల కన్నా ఇది మంచిగా సౌకర్యవంతంగా ఉన్నాయి అని చెప్పుకుంటారు. అట్నే ఈ బస్సులు నడుస్తున్నాయి, మళ్ళీ ఈ పాత షెడ్యూల్ వైపుడే నడుస్తున్నాయి. పాత బస్సులు ఎన్ని ఉన్నాయండి? డీజిల్ బస్సులు? డీజిల్ బస్సులు మనకు 8 బస్సులు ఉన్నాయి సార్. అవి ఈ కొత్తగా ఈవీ బస్సులు 5 బస్సులు నడిపిస్తున్నారు ఇప్పుడు నల్గొండ టు మాచర్లకు. ఒక 3వ డే ఓట్లు నడుస్తున్నాయి, 2వ నైట్ ఓట్లు నడుస్తున్నాయి, మాచర్ల నైట్ ఓట్లు. అంటే మొత్తం మీద 13 బస్సులు నడుస్తున్నాయి నల్గొండ మాచర్ల. నల్గొండ మాచర్ల మొత్తం 11 బస్సులు నడుస్తున్నాయి. ఇంతకుముందు జర అభయ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి కాబట్టి జర ప్రజలకు కూడా అంత సౌకర్యవంతంగా లేకుండే. ఒకటే బస్సులో చాలా మంది స్టాండింగ్తో పోయేవాళ్ళు. ఇప్పుడు ఈవీ బస్సులు వచ్చిన కాడ నుంచి చాలా వరకు ప్రజలు కూడా వేరే వెహికల్స్లో పోకుండా మన బండ్లలోనే ఎక్కుతూ ఉన్నారు. దీంట్లో బాగానే ఉంటారు, దాంట్లో బాగానే ఉంటారు. ఆర్డినరీ బండ్లో కూడా రేటు కూడా ఏం లేదు సార్, రేటు ఎక్కువ ఏం లేదు. ఇంతకుముందు దానికి 80 రూపాయలు ఉండే, ఇప్పుడు 100 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మనకు ఆ పైలాండ్ నుంచి 100 రూపాయలు ఉంది ఈవీ బస్సుకు, ఆర్డినరీకి అయితే 80 రూపాయలు ఉండే. ఒక 20 రూపాయలు అయితే తేడాతో ఉన్నది. పెద్దగా ప్రజలు కూడా ఏమీ అనుకోవడం లేదు, పెద్దగా పెరిగినాయని ఏమీ అనుకోవడం లేదు. ఈ బస్సులను కూడా పాత బస్సులను ఎట్లా ఆదరించారో ఇప్పుడు కూడా ఈవీ బస్సులని ఆదరించి ఇంకిన్ని మందిని సర్వీసులు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారని ప్రజలకు కోరుకుంటున్నాము. మైనర్ల డ్రైవింగ్ పై విజయపురి పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సాగించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విస్తృతంగా మైనర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నాగార్జునసాగర్ పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ పై మైనర్లకు అవగాహన కల్పిస్తున్న పట్టణ ఎస్ఐ ముత్తయ్య హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటారు వాహన చట్టాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ మాట్లాడుతూ ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేయవద్దని అన్నారు. అలాగే మద్యం సేవించి పట్టణంలో మైనర్లు వాహనాలు నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ర్యాష్ డ్రైవింగ్, మైనర్ల డ్రైవర్లు అధిక సంఖ్యలో వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించామన్నారు. ఇక నుంచి మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. వారితో పాటు తల్లిదండ్రులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్త చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారాం నాగార్జునసాగర్ జలాశయంలో 27 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 10 లక్షల చేప పిల్లలను మన సాగర్ రిజర్వాయర్లో వదలడం జరుగుతుంది. ఇప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని చూసుకుంటే అందులో 207 ట్యాంకుల్లో మొత్తం 113 కోట్ల చేప పిల్లల్ని మనం పంపిణీ చేయడం జరుగుతుంది. తద్వారా గంగపుత్రులకి అందరికీ మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంత కృషి చేసి ఇక్కడున్న గంగపుత్రులకి న్యాయం చేయాలన్న తపనతో కృషి చేస్తున్నారు. అందుకు అధికారులు కూడా ఎల్లవెల్ల కృషి చేస్తున్న విషయం మీరు అందరు గమనించాలి. ఈ విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమ పథకాలని అందించడంలో ముందు భాగంలో ఉన్నందుకు మీరు చూసిండ్రు. మొన్న జరిగిన బై ఎలక్షన్లో కూడా ప్రజలు వారి దీవెనలు అందించిండ్రు. అదేవిధంగా మా వంతు కష్టం మేము పడతామని, ప్రజల మద్దతు కూడా ఇదే విధంగా ఉంటుందని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.
నాగార్జున సాగర్ ఆఫీసర్స్ క్లబ్ వైభవాన్ని సంతరించుకున్నది ఒకనొకప్పుడు. ఇప్పుడు అది అంతరించిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మానును కూడా తొలగించారు. ఎందరికో నీడనిచ్చారు. ఆనాడు ఆఫీసర్స్ దాదాపు 100 మంది నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణంలో పనిచేస్తూ వారి కుటుంబాలు వారి యొక్క రిక్రియేషన్ కోసమని ఈ క్లబ్ ను నిర్మించడం జరిగింది. ఆ క్లబ్ చాలా కాలం చీఫ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏళ్ళ వరకు అందులో మెంబర్షిప్ ప్రాతినిధ్యం ఉండేది. మహిళలకు కూడా ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. అక్కడ గ్రంథాలయం కూడా ఉండేది. ఎందుకంటే ఆనాడు పుస్తకాలే ప్రధానంగా ఉపయోగపడేది అందరికీ చదువర్లకు. అదే కాకుండా స్విమ్మింగ్ పూల్ ఉండేది. స్విమ్మింగ్ పూల్ లో ఉదయం పూట మహిళలు, సాయంత్రం పూట పురుషులకి ప్రత్యేకంగా కేటాయింపులు ఉండేవి. అంతేకాదు లాంగ్ టెన్నిస్ కూడా, షటిల్ కోర్టులు ఒక 4, ఇన్బాల్లు 2 కోట్లు. ఈ విధంగా వివిధ రకాల రిక్రియేషన్స్ తో వర్ధిల్లినటువంటి క్లబ్ ఈనాడు ఏవి తల్లి నిరుడు కురిసిన హిమా సమూహములు అన్నట్లు ఎక్కడికక్కడ శిథిలమైపోయాయి. పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. అది ప్రధానమైనటువంటి ఎస్సీ బంగ్లాలకు, ఇప్పుడున్నటువంటి ఆ యొక్క ఆఫీసర్స్ సర్కిల్స్ కు రోడ్డు ప్రధాన రహదారికి పక్కనే ఉన్నది. దాన్ని పునరుద్ధరించినట్లయితే ఇప్పుడున్న ప్రజలకు, సీనియర్ సిటిజన్స్ గాని, ప్రజలకు గాని, యువతులకు గాని ఆ క్లబ్ చాలా ఉపయోగపడుతుంది. దాని పట్ల ప్రభుత్వం గాని, ఎన్ఎస్పీ అధికారులు గాని శ్రద్ధ చూపినట్లయితే రంగనాథ కళాశాల ఆధ్వర్యం లాగా కాకుండా లక్షలు పోసి పుష్కరాలప్పుడు నిరుపయోగంగా చేశారు. ఇప్పుడు అది దేనికి పనికి రాకుండా కంపను మలిచిపోయాయి. అట్లా కాకుండా నాగార్జున సాగర్ కు ప్రత్యేకత ఉంది, ప్రాతినిధ్యం ఉంది. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు పర్యాటకులు గాని, ప్రధానమైనటువంటి దేశాధినేతలు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని అందరూ నాగార్జున సాగర్ సందర్శనకు వస్తున్న సందర్భంలో ఇటువంటి క్లబ్ ఉండటం అనేది అవసరం. క్లబ్ అంటే కేవలం జాగ్రత్త కోసం కాదు. ఆనాడు అది కూడా కాస్ట్ కూడా ఉండేది, కానీ ప్రభుత్వ ఆదేశాలకు, నిబంధనలకు అనుగుణంగానే ఉండేది. ఎక్కడ కూడా క్రమం తప్పి ఉండేది కాదు. అటువంటి క్రమశిక్షణయుతంగా రంగనాథ స్వామి లాంటి చీఫ్ ఇంజనీర్స్ దానికి ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి అటువంటి క్లబ్ను మళ్లీ పునరుద్ధరిస్తే నేటి సమాజానికి ఉపయోగపడుతుంది. గతంలో నాగార్జున సాగర్ కేవలం ఆఫీసర్స్ కు, ఇంజనీర్లకు, అధికారులకు ఉపయోగపడినటువంటి క్లబ్ ఈ రోజు మారుతున్న సమాజంలో ప్రజలకు కూడా, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు. అక్కడ రిటైర్ అయినటువంటి అధికారులు, ఇంజనీర్లు చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ కోసం దాన్ని పునరుద్ధరిస్తే కొంత ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అటువంటిది లభిస్తుందనేది మాకున్నటువంటి, మా నాగార్జున సాగర్ ప్రజలకు ఉన్నటువంటి కోరిక. ప్రభుత్వము, అధికారులు, అక్కడ ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని భావిస్తున్నాము. కేవీ గారు, మీరు టెలిఫోన్ లైన్ లో మా నందికొండ వార్తా స్రవంతితో మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. అందరూ కూడా అధికారులు, రాజకీయ నాయకులు మీ యొక్క కామెంటరీపై స్పందించి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారని చెప్పని నందికొండ వార్తా స్రవంతి ఆశిస్తూ ఉందండి. కృతజ్ఞతలు. ఒక్క మాట ప్రసాద్ గారు, ఈ విషయాలను మీరు వెలుగులోకి తీసుకొస్తున్న సందర్భంలో, ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా కానీ, ఒక యూట్యూబర్ గా కానీ మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది బాధ్యతగా మీరు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకుంటుందా, అధికారులు పట్టించుకుంటారా లేదా అన్నది కాదు. చీకటిలో కోణంలో ఉన్నటువంటి వాటిపైన మీ వెలుతురును ప్రసరిస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి ద్వారా. అందుకు ప్రధానంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇది చీకటి కోణంలో నుంచి వెలుతురులోకి రావాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి నాగార్జున సాగర్ ప్రాంతంలో. వాటన్నిటిని కూడా మీరు వెలుగులోకి తెస్తారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు కేవీ గారు. ధన్యవాదాలు. మీరు చూస్తున్న ఈ భవనం పోస్ట్ ఆఫీస్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అధికారులే
పోస్ట్ ఆఫీస్ కోసం ఈ యొక్క బిల్డింగ్ను నిర్మించి ఇవ్వటం జరిగింది. 4 దశాబ్దాలుగా ఈ భవనంలోనే పోస్టల్ సేవలు నాగార్జునసాగర్ ప్రజలు, పైలన్ కాలనీ వాసులు వినియోగించుకోవటం జరిగింది. తర్వాత ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ భవనాన్ని బోర్డు క్వార్టర్స్లోకి మార్చటం జరిగింది. దశాబ్ద కాలం పాటు అక్కడే ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ సేవలు అందించిన తరువాత తిరిగి మరలా పురాతన భవనమైనటువంటి ఒరిజినల్ పోస్ట్ ఆఫీస్లోకే, గాంధీ బజార్లో గల ఈ పోస్ట్ ఆఫీస్లోకే ఈ సేవలు కొనసాగించడానికి మళ్ళా పోస్టల్ అధికారులు నిర్ణయం తీసుకొని ఇచ్చట నుండే పోస్టల్ సేవలు అందిస్తూ ఉన్నారు. నమస్తే అండి, నా పేరు రవీందర్ రెడ్డి, సబ్ పోస్ట్ మాస్టర్, పవర్ హౌస్ హాస్టల్. ఈ పవర్ హౌస్ హాస్టల్ ఇంతకుముందు జెన్కో క్వార్టర్స్లో ఉండేది. ప్రజల సౌకర్యార్థం ఇది పాత బజార్, మన గాంధీ బజార్లోకి షిఫ్ట్ చేయడమైనది. ఖాతాదారులందరూ తమ పోస్టల్ సర్వీసులు ఇక్కడికి వచ్చి వినియోగించుకోవాలని మనది స్పీడ్ పోస్ట్ బుకింగ్, డిపాజిట్స్, ఇన్సూరెన్స్ డిపాజిట్స్, విత్ పెన్షన్ పేమెంట్స్ అన్నీ ఇక్కడ చేయబడతాయి. అందరూ సద్వినియోగం చేసుకోగలరని మనది. ఈ పాత బిల్డింగు ఇంతకుముందు ఉపయోగంలో లేదు కదా, ఇది ఇప్పుడు ఆధునీకరించబడిందా? ఆధునీకరించబడింది. కొత్త ఇంకా ఆధునీకరణ పనులు కొనసాగించబడుతున్నాయి. ఎప్పట్లో పూర్తవుతాయండి? వారం 10 రోజులలో పూర్తవుతాయి. ఈ పోస్ట్ ఆఫీసులో మొత్తం ఇద్దరు స్టాఫ్ ఉన్నారు. ఒకరు పోస్ట్ మాస్టరు, ఇంకొకరు జీడిఎస్ ప్యాకర్. రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జునసాగర్ మొదటి సమావేశం దిగ్విజయంగా జరిగింది. బోర్డు వారిని, సభ్యులను ఇన్స్టాల్ చేసిన తర్వాత మరి ఈ దినం రెండవ సమావేశంగా కలుసుకొని మరి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, బోర్డు సభ్యులు, మిగిలిన సభ్యులతో కలిసి కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. ఈ ఆలోచనలో భాగంగా మరి క్లబ్ ఇక్కడ ఏర్పడటానికి కారణమైన గుంటూరు క్లబ్, రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేశాం. అలాగే ఇక్కడ 20 మంది సభ్యులు మొదటిసారి చేరడం వలన 20 మంది సభ్యులకు కూడా హృదయపూర్వకమైన ఆహ్వానం సభలోకి తీసుకురావడం జరిగింది. మరి బోర్డు మెంబర్స్గా, అడ్మినిస్ట్రేటివ్ బాడీగా, సభ్యులుగా మరి ఇవాళ కలుసుకున్న ఈ సమావేశంలో ఈ నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో నిజమైన అవసరతలు ఏమైతే ఉన్నావో వాటిని గుర్తించి, గమనించి రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జునసాగర్ పక్షంగా అతి త్వరగా కావలసిన సదుపాయాలు చేయడానికి మరి పెద్దలందరూ కలిసి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని సానుకూలంగా మరి కొనసాగించడానికి ప్రత్యేకంగా అందరూ కూడా ఏకీభవించి తమ విషయాన్ని తెలియజేశారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్గా ఇచ్చిన కొన్ని మంత్లీ జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఆయా సమయంలో ఖచ్చితంగా జరిగించడానికి సభ కూడా తీర్మానించుకోవడం జరిగింది. ఇది మొదలుకొని సభలో ఉన్న సభ్యుల కుటుంబాలను వ్యక్తిగతంగా పరామర్శించడం మాత్రమే కాకుండా వారి సంతోషంలో, వారి దుఃఖంలో మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి సభ్యులందరూ కూడా ఏకీభవించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం, అలాగే ప్రతి మాసం ఖచ్చితంగా ఒక సభను జరిగించుకొని నాగార్జునసాగర్ పరిసరాల్లో ఉన్న ముఖ్యమైన అవసరాలు తీర్చడానికి మరి ఏకీభవించినందుకు మరి రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జునసాగర్ సభ్యులందరికీ కూడా మరి అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. విజయపూర్ నార్త్ నాగార్జునసాగర్ రోటరీ క్లబ్ 29 సెప్టెంబర్ 2025 నాడు చార్టరు నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మేము ఒక 20 మంది సభ్యులతోని చాలా దిగ్విజయంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 22వ తేదీ అక్టోబర్ 2వ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన గుంటూరు రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్లో నెక్స్ట్ మా నాగార్జునసాగర్లో మా 3 కాలనీలలో విజయపురి సౌత్, పైలాన్ కాలనీ, హిల్ కాలనీలో పబ్లిక్కి ఉన్న అవసరాలను కొన్ని గుర్తించి మా ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. ముందు మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా రోటరీ సభ్యులందరూ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే సభ్యుల్ని కూడా మేము ఇంకా పెంచుకొని చాలా విలువైన కార్యక్రమాలని చేయాలని మేము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోటరీ క్లబ్ని మా నాగార్జునసాగర్
అందరూ కూడా గుర్తించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాగార్జున సాగర్ విజయపురి రోటరీ క్లబ్ తరఫున ఈ ప్రథమ సమావేశంలో నేను ఈ రోటరీ క్లబ్ ట్రెజరర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి అధ్యక్ష కార్యదర్శులు ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారం నేను పూర్తిగా సహకరించి వారు చెప్పిన కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొని నేను కూడా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాగార్జున సాగర్ విజయపురిలో రోటరీ క్లబ్ స్థాపించబడినది. అందులో నేను భాగస్వామ్యమైన సంతోషిస్తూ ఈరోజు మేము ద్వితీయ సమావేశంలో నాగార్జున సాగర్లో సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇతర ఆరోగ్య సమస్యలు కానీ కొన్ని విద్యా సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ కొన్ని ఇతర సేవా కార్యక్రమాలు చర్చించాం. వాటిని ఇక ముందు మన 3 కాలనీల్లో కూడా విజయపురిలో అమలు చేసే ప్రయత్నం చేయడానికి తీర్మానించుకున్నాం. తప్పకుండా రోటరీ క్లబ్ తరఫున సేవలు అందిస్తాం. జాతీయ సమైక్యతా దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నాగార్జున సాగర్ పట్టణ పోలీసులు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో జాతీయ ఐక్యతా దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నాగార్జున సాగర్ పట్టణ ఎస్ఐ ముత్తయ్యతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని పట్టణ ఎస్ఐ, పోలీసు సిబ్బంది, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత, కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, పట్టణ ప్రజలు, కళాశాల విద్యార్థులతో బీసీ గురుకుల కళాశాల నుంచి పర్యాటక అతిథి గృహం విజయ్ విహార్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి 550కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయుటకు దృఢ సంకల్పంతో ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. అనంతరం పట్టణ ఎస్ఐ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మనందరం ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ దేశ సమగ్రత, ఐక్యత, దేశభక్తితో కలిసి ఉంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ మనమడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ విజయపురి సౌత్లో మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్లోని తెలంగాణ టూరిజం గెస్ట్ హౌస్లో ఆయన బస చేశారు. సాగర్ సందర్శనలో భాగంగా బుద్ధవనంలో బుద్ధ చరిత వనములోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి వందనం ఘటించి అనంతరం బుద్ధవనములోని బుద్ధ చరితం, జాతకవనం, స్తూపవనం, ధ్యానవనం, మహాస్తూపాలను సందర్శించారు. బుద్ధవనంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం మహాస్తూపం అంతర్భాగంలో ధ్యాన మందిరంలో బుద్ధ విగ్రహం వద్ద బుద్ధ జ్యోతిని వెలిగించారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శాసన ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు బుద్ధవనం కండువాతో సన్మానం చేసి మెమెంటోలు, బ్రోచర్లను బహూకరించారు.
5 acres of land. 275 acres. Wow. So out of that we have 100 acres in the first phase development we have taken, and it was divided into 8 parts because 8 is the Ashtanga Marga symbol. That's why they made it into 8 parts. Right. So all the details, and we have AV in the museum in our conference hall. We can play the 4 minutes video. Oh, why not? So that we can know Great. more details. Okay, nice. Thank you. And here we can take another picture from this side. Here horse is indicating the departure, the great departure. So through this Kantaka, the name of the horse is Kantaka. So through this Kantaka, he left the palace at the age of 29 for the search of the truth. So he has seen all the 4 encounters, the old age sick man, dead body, and the saint, and and we have that Rohini river Dispute, there is a also water there. dispute is there. Yes. So We both, believe on the water dispute. yeah. So both are there. We kept both the scenes here. So whoever whatever the belief, so we never denied. So both are we kept. Third event in Buddha's life. So after 6 years of continuous practice, so he got supreme enlightenment under the Bodhi tree at Bodh Gaya. Presently it is in the Bihar state. So everyone knows it is a World UNESCO site. So there he got the supreme enlightenment, and he took the payasa from the Sujata. Sujata offered the pouring milk. That time, before that, he practiced some austerities. So the fasting Buddha and all, there is no flesh in the body, and extreme practices he did it. So that practices cannot lead to the nirvana. He came to know that and realized, and he announced the middle path that time. So we have to go and walk in the middle way. That way only we can reach the goal, highest goal. So the backside you are seeing the Bodhi tree came from the Bodh Gaya and planted by His Holiness Dalai Lama in 2006. 2006. Backside. Yeah, the backside one. So symbolically, usually the enlightened Buddha and the backside Bodhi tree. Same like in Bodh Gaya style. Right. So that time this project is in the initial stage. So he visited that time for the Kalchakra Puja at Amravati. So that time he came here. This one is the 4th incident in Buddha's life. After the enlightenment, he spent 7 weeks at Bodh Gaya, and whom to teach? So who will understand this deeper knowledge? So then he realized. So he thought to explain to his teachers first, Alara Kala Mantuka Ramapatra, but unfortunately they have passed away. He came to know that, and after that, in the next line, it came to in his mind, these are the 5 friends, companions, became the disciples of the Buddha later on after preaching the Dhammacakkappavattana Sutra. That is the first sermon, we can say. So that was held in Ashada Purnami. Usually we are celebrating the Guru Purnami festival in India. That is the symbol. The Buddha as a guru, and he taught to the 5 disciples. So it was happened at Sarnath. So presently near to the Kashi town. So Vappa, Baddiya, Mahanama, Asaji, and Kondalna. These are the 5 disciples. So we came to the last event of the Buddha. So that is Mahaparinirvana. At the age of 80, so he left his body through meditation at Kusinagara. It comes in Uttar Pradesh state. So there, before passing away, so they announced to the nearby villages, all are gathered here, the kings, queens, and the monks and nuns and Bhikkhu Sangha, Bhikkhuni Sangha, and all the followers. So in the up to the last minute, Buddha is open to all the people. Whoever have a doubt, you are free to ask. So in the last minute also, some of the students came and asked and clarified their doubts. So that way, Bhante Ananda asked the last question. yes. That way, he has dedicated his entire life up to the age of 80. So the last scene, Kusinagara, we have that mandir and all. So these are the 5 major events in Buddha's life, and we kept in a bronze sculpture. Okay.
Yeah, it is a replica as it is by the fence. The 21 meters high and 46 meter of the diameter, and all the panels and the Pradikshinapada and everything is same. Diksha Bhumilo undedi idi Diksha Bhumi, yes, it is similar to this stupa. Usually Mahastupa structures are almost similar. Little bit changes are there. Maybe the Gandhara style and the Mathura style also will be added. So yes, we'll move to conference. Because Acharya Nagarjuna was a great philosopher, and because of whom only this place, Nagarjuna Sagar, is very famous in the world wide. Because his contributions are such a way. He has established a university in this place. That time this place is called Vijaypuri, capital town. Okay. So that time the Shatavahana and the rulers in this place. It's a very big valley actually. Okay. The backside of this hill, it's a very big valley. Total 44 villages and 21 monasteries in this place. Oh. So that much bigger one. Oh. So now presently it is submerged with water. Because after construction of the dam, so the backwater has filled. It's a capacity of 312 TMC of water. Now it is storing for the entire 2 states, Telangana and Andhra. It is a river called Krishna. It comes from Maharashtra. But then monuments are replaced and relocated because it's going to be submerged. That's why the president at that time, the Prime Minister India, Jawaharlal Nehru, visited this place and asked him to shift the things. So now, as it is shifted with the same bricks and same measurements, no changes. All the experts came, the archaeology department, and they have safely shifted to the island. There is an island called Nagarjuna Konda. So Nagarjuna Konda, the central government museum is there, and Buddha's relics were also kept safely there, strong. So now we are seeing Acharya Nagarjuna's image here, and he came from the ancient Nalanda tradition, and he was a professor there. He came here and established a university in this place, invited many students, scholars from across the globe. So most of the moms and nuns came from the Sri Lanka, China, and some other South Asian countries. So we have a separate Timala Vihara in this island. So that also we can see this island is there. So he taught basically the Shunyata Saraswati and the Chinese philosophy, and he wrote many books. Vigrahavyavardhana, Moolamajjhanika Karika, the middle path, and whatever the Buddha told, the core teachings of the Buddha he explained on his own way, and he wrote many 2 letters basically, the important letters to the king, local king, because he was not only a Buddhist monk, he was an advisor to the local king. Oh. So that way he has worked. Okay. So that's why his teachings are established throughout the country and as well as the other countries also. This is the learning center like a Nalanda, South India we can say, because in the same tradition, because he came up from that place, no? He came from that place. That's why he continued the legacy of the ancient Nalanda University. That's why this place is so famous. So that's why the Jawaharlal Nehru also decided. So keep the name on this. We would like to invite you to this conference also. So here what we are seeing is the whole land belongs to the Buddhavanam. As I told, it is 275 acres of land. And out of that, for the first phase development, we have taken 100 acres, and it was divided into 8 parts. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.